హాయ్, చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపించే దోసకాయ కూర. వెల్కమ్ టు బిందూస్ వరల్డ్, బిందూస్ సింపుల్ వే ఆఫ్ లివింగ్. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొన్న కూరగాయలకి వెళ్తే చక్కటి దోసకాయ ఒకటి మీడియం సైజ్ దొరికిందండి. దాన్ని ఇంగ్లీష్లో మెడ్రాస్ కుకుంబర్ అంటారు. అది మామూలుగా నేను కూర చేసుకుంటాను, కానీ ఈసారి కోస్తే అది ఎంత బాగుందో. ఈ మధ్య ఎప్పుడూ కూర కోసం వెళ్ళిన దోసకాయ చేదుగా ఉండటమో ఎండిపోయినట్టు ఉండటమో, కానీ ఇది భలే టేస్టీగా ఉంది. పొరపాటున తింటే క్యాంటీన్లోపు అనుకుంటారండి, అంత టేస్టీగా రుచిగా తీగా ఉంది. ముందు చూడండి, ఇది నేను మీకు వాటర్ మాలిక్యూల్స్ కనిపిస్తున్నాయి బౌల్కి, ఎందుకంటే నేను ముందు రోజు ఈవినింగే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్గా ఉల్లిపాయ కోసేసి దానిలో ఉప్పు పసుపు వేసేసి తాలింపు రెడీ చేసేసుకుందాం. తాలింపులో నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కాస్తంత కరివేపాకు, ఎండుమిరపకాయ వేసేద్దామండి. స్టాండర్డ్ దోసకాయ కూర ఇలా చేసుకుంటారా అంటే చేసుకుంటారండి. మహారాష్ట్రన్స్ చేసుకుంటారు, టొమాటో కలిపి కక్కడి అంటారు. కొంతమంది వాళ్ళు మామూలు కీరా దోసకాయ ఉంటుంది కదా, దాన్ని టొమాటోతో కాంబినేషన్లో చేసుకుంటారు. ఓకేనా, ఈ లోపల ఈ మాటలన్నీ చెప్పే లోపలండి ఆ తాలింపు వేడిపోయింది. ఎంతమంది ఉట్టి దోసకాయ ఉల్లిపాయ వేసుకొని ఇలా కూర చేసుకుంటారు. చాలా రుచిగా ఉంటుందండి. సమ్మర్స్లో పొట్టకి హాయిగా చల్ల చల్లగా ఎంతో బాగుంటుంది, జ్యూసీ జ్యూసీగా. ఓకే, ఇదంతా వెట్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఓకేనా, తాలింపు రెడీ అయిపోయింది. దాన్ని బౌల్లో వేసేస్తున్నాను. ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి అంతకుముందే నీట్గా ఒక చెంచా తీసుకొని, ఒక స్పూన్ తీసుకొని నీట్గా కలిపేద్దాము. ఇది నేను ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటానండి కాసేపు, అప్పుడు ఆ చల్లదనం పోతుంది. ఏదంటే మీల్ ప్రెప్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ముందు రోజు కోసి పెట్టేసుకుంటే ఇలా గబగబా తాలింపు వేసేసుకొని మైక్రోవేవ్లో పెట్టి మిగతా పని చేసేసుకోవచ్చు. ఇది మైక్రోవేవ్లో పెట్టానండి, ప్లేస్ చేసేసి ఒక 5 minutes పెట్టేశాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కూర. బయటికి తీసి చూస్తున్నాను. దోసకాయ కదండి, కాస్తంత వాటర్ వస్తాయి. ఓకే, మూత పెట్టి పెట్టాం కదా. ఇప్పుడు దానిలో తగినంత కారం, కాస్తంత ఎండు కొబ్బరి వేస్తాను. దోసకాయ పుల్లగా ఉంటే కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, ఉప్పుకు తగ్గట్టు. ఇది బాగుంది, భలే ఉంది. అటు పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉందన్నమాట, తీతీగా అంతా బాగుంది. ఎండు కొబ్బరి కూడా వేశాను కదా. చూడండి ఎంత నీరుందో చూపిస్తాను. ఫస్ట్ నేను అంత డీటెయిల్డ్గా ఎందుకు చూపించలేదంటే మీ అందరికి అలవాటు అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఒక 5 to 6 minutes పెట్టాను, త్వరగా ఉడికిపోయింది. ఆ వాటర్ ఉంది కాబట్టి ఈసారి మూత తీసేసి మైక్రోవేవ్లో పెట్టేద్దాము. నీట్గా కలిపేయాలండి. ఫస్ట్ ఆ కారము ఎండు కొబ్బరి నీట్గా కలిపేసిన తర్వాత దీన్ని ఆలుతో మిక్స్ చేసుకోవచ్చు, విడిగా చేసుకోవచ్చు అండి. ఓకేనా, మైక్రోవేవ్లో పెట్టేశాను, క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఒక మూత లేదు కదా, ఇప్పుడు 3 minutes పెట్టేస్తాను. 3 minutes అయిపోయింది. 3 minutes అయిపోయాక చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఒక 5 నిమిషాలు స్టాండింగ్ టైం వదిలేయాలండి. ఎప్పుడు నేను చెప్పడం మర్చిపోతున్నా, కూర చేసిన తర్వాత కాస్తంత స్టాండింగ్ టైం ఇస్తే ఆ వేడిలో అది ఉడికిపోతుంది, చక్కగా మగ్గుతుందన్నమాట. ఓకే, చూడండి కూర రెడీ అయిపోయింది. నా దగ్గర ఫ్రెష్ కొత్తిమీర లేదండి, కానీ నేను డీహైడ్రేట్ చేసి పెట్టుకున్న ఆ కొత్తిమీర పొడి ఉంది కదా, మైక్రోవేవ్లో డీహైడ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట కొత్తిమీరని కూడా. అది చక్కగా పైన చల్లేస్తున్నాను. చూడ్డానికి చూడండి ఎంతో కలర్ఫుల్గా, అపీలింగ్గా, తినటానికి రెడీగా మన హాట్ సమ్మర్స్లో చక్కటి దోసకాయ కూర రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసేసి ఎంజాయ్ చేసేయండి. ఓకే, బాయ్.